నమస్తే అన్న. నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు మీకు జిల్లా అధ్యక్షులు వచ్చింది ఎలా ఉందన్న? ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి భారతదేశంని భారతీయ జనతా పార్టీలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు సేవ చేయడానికి ఇదొక అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయన్న. ఇప్పుడు గ్రామీణ ఎలక్షన్స్ కానీ దాని తర్వాత కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ముందుగా నాకు ఈ బాధ్యతను ఇచ్చినటువంటి మోదీ గారికి, జయప్రకాష్ నడ్డా గారికి, అమిత్ షా గారికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మరియు జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర పార్టీ ఆల్రెడీ స్థానిక ఎన్నికల కోసం మేము కార్యాచరణ చేసుకున్నాము. ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలని ప్రజల్లోకి మనం తీసుకెళ్తున్నామో, ఈ గ్రామీణ నేపథ్యంలో తీసుకుంటే మనం పంచాయతీలకు ఇచ్చేటువంటి 60 to 70% పథకాలలో పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వానియే. ఆ విధంగా మనం ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. ఆ పథకాల మీద అవగాహన కల్పిస్తున్నాము. పరిపాలన సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే పంచాయతీలు నడుస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కనుక డబ్బులు ఆపితే పంచాయతీల పరిస్థితి అయోమయ గోచరంగా ఉంది. ఇది అందరూ గ్రహించారు. దానికోసం మేము మాకు అక్కడ ఉన్న బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుంటున్నాము. అక్కడ మాకు పోటీ చేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంసిద్ధంగా చేసి బూత్ స్థాయిలో బలోపేతం చేస్తూ పార్టీని ముందుకెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎవరెవరికి మీ మధ్య పోటీ ఉండబోతుంది? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉంటుంది. వాళ్ళ అధికార పక్షం వాళ్ళకి ఎలక్షన్స్ పెట్టే సాహసం చేయలేకనే ఎప్పుడో జరగాల్సిన ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నారు. ఎప్పుడు పెడతారో కూడా ధైర్యంగా చెప్పలేని దయనీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిజం కూడా చెప్పట్లేదు. అబద్ధాలు చెప్పి కూడా ప్రజలు ఇది నమ్మే నాకు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టబెట్టారు, నేను అదే అబద్ధాలు చెప్తున్నాను అని నిక్కచ్చిగా సిగ్గు లేకుండా మళ్ళా చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మొన్న అమృత్ పథకం కింద ఖమ్మం నగరంలో 250 కోట్లు ఇచ్చారు. 249 కోట్లు వచ్చినాయి. ఇది తామిచ్చిన పథకం అనేసి తుమ్మల నాగేశ్వర గారు చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? మరి మినిస్టర్ గారికి అవగాహన ఎంతవరకు ఉందో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం ఏబిసి గ్రేడ్ల ప్రకారం సిటీస్ని కేటగిరీ చేసి ఆ పథకం కింద నిధులు అనేది మంజూరు చేస్తుంది. ఆ పథకం కింద ఇప్పటివరకు 2014 తర్వాత అమృత పథకం ఏదైతే స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి కూడా మన ఖమ్మం కార్పొరేషన్ డెవలప్ అయిందంటే ఓన్లీ అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే. అయితే మీరు బేషరతుగా చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మన ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయండి, దాంట్లో తెలిసిపోద్ది కదా. స్టేట్ పార్టీ ఇచ్చింది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద రేపు మాకు కార్యశాల ఉంది. అలాగే నాకు నూతనంగా నేను జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నా కాబట్టి కార్యకర్తలతో కూడా ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం. మా కార్యకర్తలందరితో కూడా కలిసి వారి యొక్క విధి విధానాలని, పార్టీ యొక్క విధి విధానాలని, భవిష్యత్ కార్యాచరణని రేపు అందరితో కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.